గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపుపై సర్కార్ ఫోకస్ చేసింది. కొన్ని విభాగాల్లో పోస్టులు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్లలో అదనపు పోస్టులు కలిపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 2022 గ్రూప్ 2 నోటిఫికేషన్లలో కటాఫ్ తేదీ ప్రకారం 18 విభాగాల్లో 783 ఖాళీలున్నట్లు నివేదిక ఇచ్చింది. నివేదిక ఆధారంగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ డేట్స్ ప్రకటించింది. దీంతో గ్రూప్ 2, గ్రూప్ 3లో భారీగా పోస్టులు పెరిగే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు భారీగా పెరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ అపర్ణ, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే గ్రూప్ పోస్టుల పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఇప్పటికే గ్రూప్ 1కు సంబంధించి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే అదనపు కొన్ని పోస్టులను పెంచింది. ఆ మాదిరిగానే, ఎందుకంటే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్. గ్రూప్ 1కు సంబంధించి గత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం, అదనంగా పోస్టులు పెంచడం జరిగింది. అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 విషయానికి మనం ఒకసారి వస్తే, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ రెండు నోటిఫికేషన్లు కూడా 2022లో గత ప్రభుత్వం హయాంలో గత కమిషన్ టీఎస్పీఎస్సీ విడుదల చేయడం జరిగింది. అయితే 2022 నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే భారీగా వివిధ శాఖలలో పోస్టులు ఖాళీ అయినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదిక అందింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖకు కూడా ఈ గురువారం లోపల, అంటే ఇప్పుడు వచ్చే గురువారం లోపల ఖచ్చితంగా ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, దీంతో పాటు వచ్చే సంవత్సరం కూడా ఎంతమంది ఖాళీ అవుతున్నారు, ఈ నివేదిక మొత్తం ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖను కూడా ఆదేశించడం జరిగింది. ఈ తరుణంలోనే టీఎస్పీఎస్సీ కమిషన్ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పైన వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంటే పోస్టుల భర్తీకి సంబంధించి రీసెంట్గా మనం చూసాం, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పరీక్ష తేదీలను కూడా టీఎస్పీఎస్సీ ప్రకటించడం జరిగింది. ఆగస్టు 7, 8 తేదీలో గ్రూప్ 2, అదేవిధంగా నవంబరు 17, 18లో గ్రూప్ 3 పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది. అయితే గతంలో ఇచ్చిన పోస్టులు మనం చూస్తే గ్రూప్ 2లో 783 పోస్టులు ఉండగా గ్రూప్ 3లో 1388 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు టీఎస్పీఎస్సీ గత నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తున్న తరుణంలో, అదేవిధంగా అన్ని విభాగాలలో కూడా ఖాళీలు అవుతున్న తరుణంలో పోస్టుల సంఖ్య పెంచితే నిరుద్యోగులకు ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీపైన నిరుద్యోగులు ఎన్నో ఆశలతోనున్నారు. ఇప్పటికే గ్రూప్ 2, గ్రూప్ 3 చూస్తే ప్రతి నోటిఫికేషన్కి 5 లక్షల పైన నిరుద్యోగులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే కొత్తగా గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ల తేదీలను ప్రకటించింది, కానీ పోస్టుల పెంపు కానీ మళ్ళీ కొత్త వారు దరఖాస్తు చేసుకునే అవకాశానికి సంబంధించి కూడా టీఎస్పీఎస్సీ కొంత చర్చలు జరుపుతున్నది. ప్రతిరోజు కూడా కమిషన్ కానీ, టీఎస్పీఎస్సీ చైర్మన్ కానీ ముఖ్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంటే ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారము, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కూడా, గ్రూప్ 3 కూడా రీనోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగానే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులందరూ కూడా చాలా వరకు ఇటు డిఎస్సి కానీ గ్రూప్స్ సంబంధించిన పరీక్షలే ఎక్కువగా రాస్తూ ఉంటారు. గ్రూప్ 2కు సంబంధించి కూడా చాలామంది నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు. ఈ తరుణంలో కొంత పోస్టులు పెంచడం కానీ, నిరుద్యోగులకు మళ్ళీ ఎవరైతే కొత్త వారు రాస్తారో వారికి కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి కొత్త కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు అర్థమవుతుంది. అయితే ఈరోజు కూడా ప్రత్యేకంగా కమిషన్ సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నది ఈ పోస్టులకు సంబంధించి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకి ఇచ్చిన ఆదేశాల ప్రకారం గురువారం సాయంత్రం వరకు పూర్తి నివేదిక కూడా ప్రభుత్వానికి రానుంది. ప్రభుత్వం వెంటనే టీఎస్పీఎస్సీకి పంపిస్తుంది. టీఎస్పీఎస్సీ సాధ్యాసాధ్యాలపైన ఏ విభాగాల్లో ఎక్కడ ఖాళీలు ఉన్నాయి, వాటిని ఎట్లా భర్తీ చేయాలి, పోస్టులకు సంబంధించి నిరుద్యోగులకు ఏ రకంగా అప్లికేషన్కు సంబంధించి ఎటువంటి సూచనలు ఇవ్వాలి, వీటిపైన కూడా కమిషన్ ప్రభుత్వం కొంత చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులందరూ కూడా ఇప్పటికే గ్రూప్ 1 పోస్టులు పెంచడం కానీ, డిఎస్సి పోస్టులు పెంచడం పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. చాలా వరకు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఈ తరుణంలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా పెంచాలి. ఎందుకంటే పోస్టులు ఉన్నాయి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ 2022లో వచ్చింది కనుక ఇది 2024. ఈ మధ్య గ్యాప్లో చాలా వరకు పోస్టులు ఖాళీ అవుతాయని చెప్పి నిరుద్యోగులు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీఎస్పీఎస్సీని కోరుతున్నారు. ఈ తరుణంలోనే ప్రభుత్వం కూడా ఆర్థిక శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా పోస్టులు పెంచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. మొత్తంగా కూడా ఈ ఇప్పటికే గ్రూప్ 4 సంబంధించి కూడా దాని ఫలితాలు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఇటు డిఎస్సి 11,062 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. అంటే గ్రూప్ 1 మాదిరిగా కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు ఇస్తే నిరుద్యోగులకు ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ అయితే భావిస్తున్నది. అయితే మొత్తం క్లారిటీ వచ్చేసరికి ఇంకొక 2-3 రోజులు టైం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు ప్రభుత్వంతో చర్చించి కమిషన్ కూడా వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నది కనుక ఈ సమావేశాల తర్వాత
పోస్టులు పెంచడం, మళ్ళీ ఎవరైనా గ్రూప్ 2 గ్రూప్ 3 రాయాలనుకుంటే అభ్యర్థులకు అవకాశం కల్పించడం, ఇట్లాంటి విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్ అయితే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే నిరుద్యోగులకు సంబంధించి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కమిషన్కు సంబంధించి కూడా వారు నిరంతరం స్పందిస్తున్నారు. నిరుద్యోగుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తున్నది. 2-3 రోజులలో గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపు పైన ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అపర్ణ.